ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, మీ ఆత్మపై ఏదైతే బరువు ఉందో అది తగ్గించుకోండి, వ్యర్థం చేయకండి అని అంటున్నారు పరమాత్మ. మీరు మీ ఆత్మపై బరువు ఉండడం వలన మీ ఆత్మకి స్థితి అనేది తయారు కావట్లేదు అంటున్నారు పరమాత్మ. బరువు ఉండడం కారణంగా మీ ఏదైతే ఆత్మపై బరువు ఉందో ఆ బరువు కారణంగా మీకు ఉన్నత స్థితి అనేది తయారవ్వట్లేదు అంటున్నారు పరమాత్మ. వ్యర్థ సంకల్పాలని గంప అంటే బరువు అన్నమాట. మరి ఈ విషయాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఒకటి, నలువైపులు ఈ ధ్యాస ఇప్పిస్తున్నారు, ఏ వస్తువు వ్యర్థం చేయకండి. మరి రెండవ విషయం, బరువును తగ్గించుకోండి. ప్రజలైతే శరీరం యొక్క బరువు తగ్గించుకున్నందుకు చెప్తారు, కానీ బామ్దాదా ఆత్మలపై ఏదైతే బరువు ఉందో ఆ బరువు కారణంగా ఉన్నత స్థితిని అయితే మీరు అనుభవం చేసుకోవటం లేదు అంటున్నారు పరమాత్మ. ఉన్నత స్థితి అనుభవం చేసుకోలేకపోతున్నారు. ఆ బరువును తగ్గించుకోండి. ఒకటి, వ్యర్థం చేయకండి. మరి రెండవది, బరువు తగ్గించుకోండి. ఈ రెండు విషయాలపై విశేషమైన ధ్యాస ఉండాలి. స్వయం యొక్క శక్తులు మరియు సమయాన్ని వ్యర్థం చేయడం ద్వారా జమ అవ్వదు. మన శక్తులు మరియు సమయం ఇవి వ్యర్థం చేయడం వలన మనకి జమ కాదు అంటున్నారు పరమాత్మ. జమ అవన కారణంగా ఏదైతే సంతోషం మరి శక్తిశాల స్థితి అనుభవం అవ్వాలో అది అనుభవం చేసుకోవాలన్నా చేసుకోలేకపోతున్నారు. శ్రేష్టాత్మలైన మీకు విశ్వ కళ్యాణకారి కార్యం ఉంది కనుక దానిని అనుసరించి సమయం మరియు శక్తులు కేవలం స్వయం పట్ల కాదు, కానీ అనేక ఆత్మల సేవ కొరకు స్టాక్ జమ చేసుకోవాలి. ఒకవేళ వ్యర్థం అవుతూ ఉంటే స్వయాన్ని నిండుగా అనుభవం చేసుకోలేరు. ఎలా అయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా పొదుపు యొక్క స్కీమ్ తయారు చేస్తున్నారు కదా, అలాగే స్వయం పట్ల సమయం మరియు శక్తుల యొక్క పొదుపు యొక్క లక్ష్యం పెట్టుకొని జమ చేసుకోండి. ఎందుకంటే విశ్వం యొక్క సర్వాత్మల శ్రేష్టాత్మలైన మీ పరివారం ఎంత పెద్ద పరివారమో అంత పొదుపు యొక్క ఆలోచన పెట్టుకుంటారు అంటున్నారు పరమాత్మ. అచ్చా.